క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన ఉన్నతమైనటువంటి నామంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచి సంరక్షించి జీవముతో మనల్ని ఇక్కడ నిలువబెట్టినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమను బట్టి మీరందరూ సంతోషముగాను సమాధానముగాను ఉంటూ దేవునిలో గొప్పగా ఎదుగుతూ భక్తిపరులుగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మా యొక్క ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనకు ఈ దినం వరకు జీవాన్నిచ్చాడు. సజీవులుగా కాచి కాపాడి సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క జీవముతో మనము ఆయనను స్తుతించేవారుగాను, మహిమపరిచేవారుగాను, ఘనపరిచేవారుగాను, ఆయనను ఎల్లవేళలా కొనియాడేటువంటి వారుగాను ఉండాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఆ రీతిగా ఉంటూ ముందుకు కొనసాగుదాం. ప్రతి శనివారంలాగే ఈ శనివారం కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క విలువైనటువంటి మాటలను మనం నేర్చుకుందాం. మనం ఈ సంవత్సరం జనవరి మొదటి వారం నుంచి మనం ఆలోచన చేసినటువంటి పాఠాలు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ప్రతి వారం కంటిన్యూగా ఆ యొక్క పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు నేర్చుకొని పూర్తి చేశాం. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారి యొక్క నామమును కూర్చున్నటువంటి విషయాలు మనం నేర్చుకొని పూర్తి చేశాం. ఇవి స్వార్థలో భాగంగా మనం నేర్చుకున్నాం. ఆ తరువాత రక్షణ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ని మనం కొనసాగించుకుంటున్నాం. రక్షణ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని 2 వారాలకు ముందు నేర్చుకున్నాం. గత వారంలో ఆ యొక్క రక్షణ పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయంలో మొదటి పాఠంగా వినాలి అంటే వినుట అనేటువంటి విషయాన్ని గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఆ యొక్క విషయాన్ని కొద్ది నిమిషాలు మీకు తెలియజేసి ఈ దినం యొక్క పాఠంలోనికి నేను వెళ్తాను. అందరం శ్రద్ధగా భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకుందాం. గడిచిన వారం మనం ఆలోచన చేసింది వాక్యం వినుట అనేటువంటి విషయాన్ని కూర్చో ఆలోచన చేసాం. వాక్యం వినడం అంటే కేవలం చెవులతో వినడం మాత్రమే కాదు, హృదయముతో గ్రహించి మనస్సులో అర్థం చేసుకొని మనము ప్రతిస్పందించాలి. దీనినే వాక్యం వినడం అంటారు. చెవి గలవాడు వినుగాక అని గ్రంథంలో చెప్పబడుతుంది. ఆ చెవి గలవాడు వినుగాక అంటే మనం ఫిజికల్గా మాత్రమే ఆలోచన చేయకూడదు, స్పిరిచువల్గా కూడా ఆలోచన చేయాలి. కాబట్టి చెవులతో వినడం మాత్రమే కాదు, వినిన దాన్ని హృదయంతో గ్రహించాలి, మనస్సుతో అర్థం చేసుకొని స్పందిస్తే అప్పుడు మనం వాక్యాన్ని వినినట్టుగా ఆలోచన చేయవచ్చు. ఆ తర్వాత ఎందుకు వాక్యాన్ని వినాలి అంటే మనం రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని తీసుకున్నాం. వాక్యము వింటే విశ్వాసము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము మనం రక్షణ జీవితంలో లేదా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా మన యొక్క భక్తిపరమైనటువంటి జీవితాన్ని మరణము వరకు నమ్మకముగా కొనసాగించుకోవాలి అంటే వాక్యం వినడం అనేది మొదటి మెట్టుగా ఉంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వారలారా, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనం ఆత్మీయముగా బలపరచబడతాము. దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనము దేవునిలో గొప్పగా ఎదగగలుగుతాము. దేవుని యొక్క వాక్యాన్ని వింటే ప్రతిరోజు మన యొక్క నడతను శుద్ధి చేసుకోగలుగుతాము. దేవుని యొక్క వాక్యాన్ని వింటే ప్రతిరోజు మన యొక్క
ప్రవర్తనలో ఉన్నటువంటి లోటుపాటులను సవరించుకోగలుగుతాము. అలా దేవుని యొక్క వాక్యం వింటే అది మన హృదయంలోనికి వెళ్ళి ఒక విశ్వాసమైనటువంటి క్రియను జరిగిస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితం పూర్తిగా దేవుని యొక్క వాక్యం వినడం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి వాక్యం అంటే క్రీస్తు ప్రభువారు, కాబట్టి మనము వాక్యాన్ని వినవలసినటువంటి అవసరత ఉంది. తరువాత మనం నేర్చుకున్నటువంటి మరో యొక్క విషయం ఏంటంటే, వినడం అనేది ఎలా జరుగుతుందంటే, వాక్యము దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి, శ్రద్ధగా వినాలి, దానిని నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని అంగీకరించాలి, ఆ యొక్క వాక్యాన్ని స్వీకరించాలి, ఆ యొక్క వాక్యాన్ని విని వదిలిపెట్టడమే కాకుండా దానిని ఆచరణలో పెట్టాలనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. దానికి ఎగ్జాంపుల్గా విత్తుటను కూర్చున్నటువంటి ఉపమానాన్ని మనం నేర్చుకున్నాం. మంచి నేల పడినటువంటి విత్తనాలు, మార్గంలో పడినటువంటి విత్తనాలు, రాతి నేల పడినటువంటి విత్తనాలు, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు ఏ రీతిగా అవి వర్ధిల్లాయి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసాం. వీటిలో అన్నింటికంటే మంచి నేల పడినటువంటి విత్తనాలు మాత్రం 30 60 100 వర్ధిల్లాయి. కాబట్టి మనము కూడా ఆ రీతిగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఆలోచన చేసాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారే అనేక సందర్భాల్లో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి విషయాన్ని ప్రభువారు ఆనాడు ఉన్నటువంటి వారికి బోధించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. ప్రభువారే ఆయన ఎందుకు స్వయంగా చెప్పారంటే, మనము దేవుని యొక్క వాక్యానికి అంత విలువ ఇవ్వాలి. మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే అది మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినకపోతే మనకు విశ్వాసం రాదు. ఎందుకంటే ఇది రక్షణలో మొట్టమొదటి అడుగు. ఇది విశ్వాసానికి మూలము. హృదయము మారడానికి ఇది కారణమవుతుంది. లోకాన్ని విడిచిపెట్టడానికి ఇది మార్గాన్ని చూపిస్తుంది. ఇది సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తుంది. ఒక దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దానిని మనం శ్రద్ధగా వినాలి, జ్ఞానముతో ఆలోచన చేయాలి. అది మన యొక్క హృదయంలో చేరి క్రియను జరిగిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి అనేటువంటి విషయాన్ని గడిచిన వారాన మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారాన మనం ఆలోచన చేయబోయేటువంటి విషయం ఏంటి అంటే, నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, వాక్యం వినాలి, వినిన దాని వలన విశ్వాసము కలుగుతుంది. ఏం కలుగుతుంది? వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుందని రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క విశ్వాసము అనేటువంటి ఆ యొక్క పాఠాన్ని ఈ వారంలో మనం నేర్చుకున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము అంటే ఏంటి అనే విషయం మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా మనం లోకంలో ఆలోచన చేస్తే మనందరం వినేటువంటి పదం, వీడికి విశ్వాసం లేదు, ఎంత ఇచ్చినా విశ్వాసం లేదు, ఎంత ప్రేమ చూపించినా విశ్వాసం లేదు, ఎంత పెట్టినా విశ్వాసం లేదు, ఎంత చేసినా విశ్వాసం లేదు, ఎంత ఇచ్చినా విశ్వాసం లేదు, ఎంత కనికరం చూపినా విశ్వాసం లేదు, ఎంత బాగా చూసుకున్న విశ్వాసం లేదు. ఇలాంటి మాటలు లోకంలో మనకు వినబడతాయి. అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ ఫేవర్ చేస్తే దాన్ని విశ్వాసం అంటారు అన్నట్టుగా లోకం చూపిస్తూ ఉంది. అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ, పెట్టాల్సిన దానికంటే ఎక్కువ, ఇలా మనం ఎక్కువని చూపించినప్పుడు ఇతరుల ఎడల వారు మనకు లోబడి జీవించడమే మనం ఎక్స్పెక్ట్ చేసేది. దీన్ని విశ్వాసం అన్నట్టుగా లోకం చూపిస్తుంది. ఈ యొక్క విశ్వాసం అనే పదం మరొక సందర్భంలో కూడా మనకు ఎక్కువగా వినిపిస్తుంది. జంతువుల విషయంలో, జంతువులు అంటే కుక్క విశ్వాసానికి సూచికగా చూపిస్తారు.
యజమానుడికి విశ్వాసంతో లోబడి ఉంటుంది, ఎందుకంటే అతను పెట్టేటువంటి భోజనాన్ని బట్టి, అన్నాన్ని బట్టి అని అన్నట్లుగా ఆ విధంగా కూడా పోల్చుతూ ఉంటారు. అయితే జనాలు అనుకుంటున్నట్లుగా, మనుషులు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా విశ్వాసం అంటే ఇదేనా, లేక వేరే ఏదైనా ఉందా అంటే వాస్తవానికి ఇదంతా విశ్వాసమే కాదు. వారు ఎక్స్పెక్ట్ చేసేటువంటి లేదా వారు ఇతరులు వారికి తిరిగి ప్రతిస్పందించడం, లోబడడం అనేటువంటిది లోకంలో చూపిస్తుంది. కానీ నిజమైనటువంటి విశ్వాసం అయితే ఇది కాదు. గ్రంథము వేరేలాగా చెప్తుంది నిజమైనటువంటి విశ్వాసాన్ని. వేరేలాగా అనడం కంటే గ్రంథములో చెప్పిందే వాస్తవము, అదే నిజమైనటువంటి విశ్వాసము. మనుషులు ఆలోచన చేసేటువంటి విశ్వాసము అది వారి ఆలోచన బట్టి మారుతుంది. గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసము ఎల్లప్పుడూ ఒకేలాగుంటుంది. ఆ యొక్క విశ్వాసాన్ని కూర్చి మనం ఈ సమయం ముందు తెలుసుకోబోతుంటున్నాం. నా సహోదరి సహోదరులరా, అందరూ శ్రద్ధగా వినండి, నోట్స్ రాసుకోండి, పరిశీలన చేయండి, పరిశోధన చేయండి. అవునా కాదా, గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా ఉందా లేదని మనం అందరం బెరయా సంఘస్థలాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఆ రీతిగా ఆలోచన చేస్తారని నమ్ముతూ ఉంటున్నాను. ఈ విశ్వాసం అనేటువంటి పదము మనం ఆలోచన చేస్తే హిబ్రీ భాషలో నుంచి గ్రీకు, ఆ గ్రీకు భాషలో నుంచి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేయబడింది, అంటే ట్రాన్స్లేట్ చేయబడింది. గ్రంథాన్ని వారు తర్జుమా చేస్తున్నప్పుడు ఇక్కడ హిబ్రీ భాషలో ఈ యొక్క విశ్వాసము అనేటువంటి పదాన్ని ఏ రీతిగా పిలవడం జరిగిందంటే ఇమ్మునహ్, EMUNAH, ఇమునాహ్ అంటే విశ్వాసం అని, నమ్మకంగా ఉండడం అని, లోబడడం అని అనేక రకాలైనటువంటి అర్థాలతో సమయాన్ని బట్టి పిలవడం జరిగింది. దానినే సమయాన్ని బట్టి మరొక సందర్భంలో బ్యాచ్ అనేటువంటి పదం కూడా సందర్భాన్ని బట్టి వాడడం జరిగింది. హిబ్రీ భాషలో ఇమ్మునాహ్, బ్యాచ్ అనేటువంటి ఈ రెండు పదాల కలయికే విశ్వాసము. గ్రీకులు దీన్ని మనం ఆలోచన చేస్తే పిస్టిస్, పిస్టిస్ అనేటువంటి పదం వాడడం జరిగింది. ఇది కూడా విశ్వాసము కలిగి ఉండడం, నమ్మకంగా కలిగి ఉండడం, లోబడి ఉండడం, అర్థం చేసుకొని ఉండడం, భరోసా ఇవ్వడం, ఇలాంటి పదాలు వాడడం జరిగింది ఈ యొక్క గ్రీక్ భాషలో. దాన్ని వాడుక సందర్భంలో పిస్టిస్ అనే దాన్ని పిస్టియో అని వాడడం జరిగింది. PISTEUO అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు ఈ రకాలైన పదాలతో దానిని వాడడం జరిగింది. దీనిని ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ వారు, ఆ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి వారు ఫెయిత్ అనేటువంటి పదము ఉపయోగించడం జరిగింది. మనందరికీ తెలిసింది ఇంగ్లీష్ మనకు FAITH, ఫెయిత్ అంటే విశ్వాసము, నమ్మకం కలిగి ఉండడము అనేటువంటి అర్థాలు మనకు ఇంగ్లీష్లో వస్తాయి. దీనిని తెలుగులో విశ్వాసము అని మనం పిలుచుకుంటూ ఉంటున్నాం. హిబ్రీ, గ్రీక్, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో విశ్వాసం అనేటువంటి పదాన్ని ఈ రీతిగా ఉపయోగించడం జరిగింది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. ఇది మీకు ఎందుకు చెప్తానంటే దాని మూలాలు తెలియాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మీకు ప్రతి లెసన్కి ముందు అది ఆదిమ హిబ్రూ, గ్రీకు భాషల్లో ఎలా ఉంది, ఇంగ్లీష్లో ఎలా వాడబడింది, తెలుగులోనికి ఎలా తర్జుమా చేయబడింది, అంటే ట్రాన్స్లేట్ చేయబడినటువంటి విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నానని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అసలు విశ్వాసం అంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, మనం ఇంతకుముందు ఆలోచన చేసినట్టుగా లోకంలో ఉన్నటువంటి వారు అనుకున్నటువంటి విశ్వాసం అయితే ఇది కాదు. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అయితే ఏం వినాలన్నారంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి. యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చున్నటువంటి మాటలు వింటే విశ్వాసం అనేది కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చున్నటువంటి మాటలు మనం వినాలంటే మనకు బోధించేటువంటి వారు ఉండాలి. బోధించేటువంటి వారు బోధించినప్పుడు లోకములో ఉన్నటువంటి మాటలు కాదు, కానీ మనుషులు ఉప్పొంగ చేసేటువంటి మాటలు కాదు, కానీ మనుషులని ఉద్రేకపరిచేటువంటి మాటలు కాదు, కానీ
లేదా రకరకాలైనటువంటి ఆ యొక్క భావనలకు గురిచేసినటువంటి మాటలు కానీ మనం వినకూడదు. అలాంటి మనకు అవసరత లేదు. యేసుక్రీస్తు ప్రభువాని కూర్చుంటున్న మాటలు మాత్రమే వినాలి. వాటి వలన మాత్రమే విశ్వాసం అనేది మనకు కలుగుతుంది. ఇప్పుడు అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. విశ్వాసం అంటే ఏంటో ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందో. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఇక్కడ విశ్వాసము అనేటువంటి పదాన్ని కూర్చి దాని వివరణ బైబిల్ ఏమిస్తుంది అంటే, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. సెకండ్, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఇదే నిజమైనటువంటి విశ్వాసము, విశ్వాసానికి అర్థము. అయితే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి మనం ఆలోచన చేస్తే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైనటువంటి మనము ఈ యొక్క లోకములో బ్రతుకుతూ ఉన్నప్పుడు మన యొక్క నిరీక్షణ ఏమై ఉన్నది అనే ఆలోచనని మనం దృష్టించి చూస్తే, క్రైస్తవుల యొక్క నిరీక్షణ క్రీస్తు ప్రభువారి రాకడా, తరువాత పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము, దేవునికి నచ్చినటువంటి విధముగా మనము ఆయన ఎదుట ఉండడము. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తాం కదా, ఆయన ఎదుట పరిశుద్ధులమును నిష్కలంకులము అయి ఉండవలెను. ఆ యొక్క వచనాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఆయన మెచ్చినటువంటి జనాంగముగా ఉండాలి అంటే మనము భక్తిపరులుగా బ్రతుకుతూ ఉంటాం. అది ఎప్పుడు జరగడానికి ఒక అవకాశం అనేది వస్తుందంటే, అవకాశం అనడం కంటే అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుంది అంటే, మన భక్తిపరమైనటువంటి జీవితం పూర్తిగా అయిపోయిన తర్వాత కావచ్చు, లేకపోతే మధ్యలో కావచ్చు, ఎప్పుడైనా సరే క్రీస్తు ప్రభువారి రాకడ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన భక్తి జీవితము ఏంటి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ మధ్య ఆకాశంలోనికి. ఆ తర్వాత మనం ఎత్తబడము, ఆ తర్వాత మన యొక్క క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చడము జరుగుతుంది. ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఇదే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. మనం దేని కొరకై నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ యొక్క నిజస్వరూపమే విశ్వాసము. అంటే క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి విషయాలు, పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చున్నటువంటి విశ్వాసమే, వాటి కూర్చున్నటువంటి ఆ యొక్క ఆలోచనే, వాటి కూర్చున్నటువంటి రుజువులే విశ్వాసము. ఇందులో రెండవ భాగం ఏంటంటే, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ప్రియమైనటువంటి వారలారా, అదృశ్యమైనవి అంటే దానికి ఆపోజిట్ పదం దృశ్యమైనవి. దృశ్యమైనవి అంటే మనకు మన యొక్క కంటికి కనిపించేటివి దృశ్యమైనవి, కంటికి కనిపించనివి అదృశ్యమైనవి. మన కంటికి ఇప్పుడు మనం కళ్ళతో చూస్తుంటే మనకు పరిశుద్ధ గ్రంథం కనిపిస్తుంది, నోట్బుక్స్ కనిపిస్తున్నాయి, మనం ఒకరి ఎదుట ఒకరు ఉంటున్నాం, మైక్ కనిపిస్తూ ఉంది. బయట వస్తే బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్, మన యొక్క ఇళ్ళు, రోడ్లు, బిల్డింగ్లు, ఊర్లు, వాడలు, దేశము, ప్రపంచం ఇవంతా కనిపిస్తుంది. ఇవన్నీ దృశ్యమైనవి. ఇవన్నీ ఏంటి? దృశ్యమైనవి. ఈ దృశ్యమైన వాటిని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ అదృశ్యమైనవి అంటే మన యొక్క కంటికి కనిపించనిది అదృశ్యమైనది. మనం జనరల్గా టక్కుమని సమాధానం అదృశ్యమైనది ఏంటంటే గాలి అంటాం. మన కంటికి కనిపించదు, ఇది అదృశ్యమైనది. మరొకటి అదృశ్యమైనది ఏంటంటే, ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక గిచ్చినప్పుడు, గిల్లినప్పుడు కలిగేటువంటి నొప్పి కూడా అదృశ్యమైనదే. మనకది కనిపించదు, కానీ దాని యొక్క ప్రతిఫలం మనకు అర్థమవుతుంది. ఇది కూడా అదృశ్యమైనదే. అదే రీతిగా ఇతరుల ఎడల మనం చూపించేటువంటి ప్రేమ, ఇది క్రియరూపంగా కనిపిస్తుంది, కానీ దానికి ఒక రూపం అనేది ఉండదు.
మన మనసులో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, మన యొక్క హృదయంలో కలిగేటువంటి భావనలు, వీటికి కూడా రూపం అనేది ఉండదు. ఇవి కూడా అదృశ్యమైనటువంటివే. అయితే వీటి గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నామా? ఈ యొక్క అదృశ్యమైనవి ఉన్నవైనటకు రుజువు అంటే, అదృశ్యమైనవంటే దేవుని యొక్క రాజ్యము, పరలోకము. ప్రభువారు ఏదైతే మీకు నేను సిద్ధపరస్తానని వెళ్ళారో అవి అదృశ్యమైనవి. అవి ఉన్నాయి అనడానికి రుజువు ఏంటంటే నీ యొక్క విశ్వాసం, నీ యొక్క నమ్మకము, నీ యొక్క లోకంలో బ్రతికే విధానము. ఈ అదృశ్యమైనటివి ఏవైతే ఉన్నాయో అంటే మనకు కంటికి కనిపించవు కానీ మనం నమ్ముతున్నాం. మనకు అవి కనిపించవు కానీ మనం నమ్ముతున్నాం. అవి ఉన్నాయి, అవును, మనం బల్లగుద్ది వాదించాలి కూడా. ఎందుకంటే అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు నువ్వు, నేను, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకము, మన యొక్క నిరీక్షణ. కాబట్టి మనం విశ్వాసం అంటే ఏంటంటే మనం వేటి కొరకైతే నిరీక్షిస్తూ ఉంటున్నామో దాని యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి అనడానికి రుజువే. దీనినే విశ్వాసమని అంటారు. తర్వాత చూడండి, దానిని బట్టి పెద్దల సాక్ష్యం పొందిరి, ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. వీటిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ మొదట వచ్చినానే మనం ఆలోచన చేశాం. విశ్వాసం అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువే విశ్వాసము. ఇది పరిశుద్ధ గ్రంథం ఇచ్చేటువంటి స్టేట్మెంట్. ఇది విశ్వాసం. లోకంలో ఉన్నటువంటి మనుషులు వారి యొక్క అవసరతను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ని బట్టి వారు ఆలోచన చేసేటువంటి కాదు విశ్వాసము, నమ్మకం అంటే. నా ప్రియమైనటువంటి వారులారా, మొదటగా ఇప్పుడు మనం విశ్వాసం అంటే ఏంటో చూసాం. ఇది కేవలం నమ్మడం అయితే కాదు, కానీ దేవుని మాట నిజము అని అంగీకరించడం. దేవుడు మనకు కనిపించడు, కానీ మనం ఏం చేస్తాం? నమ్ముతాం. క్రీస్తు ప్రభువు ఇప్పుడు మనకు కనిపిస్తున్నారంటే మనకు కనిపించలేదు, మనం ఆయన చూడలేదు, కానీ ఆయన ఉన్నారని నమ్ముతాం. ప్రేమ అనేది మనకు కనిపించదు, కానీ అది ఉన్నదని నమ్ముతాం. నిరీక్షణ అనేది మనకు కనబడదు, కానీ అది ఉన్నదని నమ్ముతాం. పరలోకం అనేది మనకు కనబడదు, కానీ అది ఉన్నదని నమ్ముతాం. పరదేశం అనేది మనకు కనబడదు, కానీ ఉన్నదని మనం నమ్ముతాం. వీటన్నిటిని పూర్తిగా నమ్మడము, వీటి కొరకు ఎదురు చూడడము, వీటిని అనుసరిస్తూ ఉండడము, ఇది విశ్వాసం అంటే ఏంటని మనం చూసుకున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అసలు ఈ విశ్వాసం అనేది లేదా ఈ విశ్వాసం యొక్క పాత్ర రక్షణ విషయంలో ఏ రీతిగా జరుగుతుంది? రక్షణ విషయంలో విశ్వాసం యొక్క పాత్ర ఏంటి? ఒక వ్యక్తి రక్షింపబడాలంటే విశ్వాసం అనేది అవసరమా, లేదా అది లేకుండా మనము రక్షణలో ఎదగగలమా లేదా అనేటువంటి విషయాల్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, నేను 31వ వచనం చదువుతాను చూడండి. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు, అక్కడ వారు పాటలు పాడినప్పుడు, ఖైదీలందరూ వినుచు ఉన్నప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి వెంటనే చెరసాల యొక్క తలుపులను తెరుచుకొని అందరి చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు అంటే బంధకాలన్నీ ఊడిపోయాయి. ఆ సందర్భంలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూసి ఖైదీలందరూ పారిపోయి ఉంటారని అనుకొని, ఖైదీలందరూ పారిపోయారు కాబట్టి ఇంక నేను రాజుకి ఏం సమాధానం చెప్పాలి, నేనే వదిలేశాను ఖైదీలందరినీ, కాబట్టి నన్ను చంపేస్తాడు అని అతనే ఆలోచన చేసి కత్తెత్తుకొని
తనని తాను చంపుకోబోయినటువంటి సందర్భం ఇది. ఆ యొక్క సందర్భంలో పౌలు గారు ఏమన్నాడంటే, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఏమంటున్నాడు? నిన్ను నువ్వు చంపుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం అని గట్టిగా చెప్పినప్పుడు అప్పుడు అతడు దీపం తెమ్మని చెప్పి ఎవరో చెలసాల అధికారి భటులతో లోపలికి వచ్చి వణుకుచు, మామూలుగా రాలేదు, భయము, టెన్షను, వణుకు, మనల్ని చంపేస్తాడేమో రాజు, వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టు ఆ యొక్క టెన్షన్లో వణుకుతూ లోపలికి వచ్చి పౌలుని, శీలకి వాళ్ళకి చూడడమే కాకుండా అక్కడున్న వారందరూ ఇక్కడే ఉన్నారని ఆలోచన చేసి వెంటనే వారు ఎదుట సాగిలిపడి వాళ్ళు బయటకు తీసుకొని వచ్చి వెంటనే అతని మనసులో ఏం కలిగింది? నేను రక్షణ పొందాలి అనేటువంటి ఆలోచన ఆ సందర్భంలో కలిగింది. ఆ యొక్క సందర్భంలో ఆలోచన కలిగినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఇదండి మనం ఆలోచన చేస్తుంది. రక్షణ విషయంలో విశ్వాసం యొక్క పాత్ర ఏంటి? ఆయన ఆ ఒక్క క్షణంలోనే అతని యొక్క ఆలోచన ఎంతవరకు వెళ్ళిందంటే, అతను చెరసాల నాయకుడు అనేటువంటి విషయము రాజు కాడికి వెళ్ళింది. బంటులు వెళ్ళిపోయారనేటువంటి భటులు ఇతనితో పాటు ఉన్నారు. చెరసాలో ఉన్నటువంటి ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారు, పోలీసులు వెళ్ళిపోయి ఉంటారు, రాజు మనం చంపేస్తాడు. ఈ యొక్క టెన్షన్, బాధ, సమస్య, శోధన, వీటన్నిటిలో నుంచి పౌలు గారు నువ్వు హాని చేసుకోవద్దని చెప్పినప్పుడు వెంటనే మారిపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. వెంటనే అతనికి దేవుడి మీద ఒక నమ్మకం కలిగింది. అక్కడ దేవుడి యొక్క వాక్యం ప్రకటించబడింది పౌలు గారి ద్వారా. వెంటనే అతనికి విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అందుకు వారు ఏమన్నారంటే, ప్రభు అయినటువంటి యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదండి రక్షణ విషయంలో విశ్వాసం యొక్క పాత్ర. ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందడానికి నీ యొక్క ఇంటి డోరు తెరుచుకుంటుంది. అంటే అప్పటి వరకు డోర్ మూసిందంటే, అవును, మూసే ఉంది, నువ్వన్నీ వింటున్నావు, కానీ విశ్వాసం నీలో కలగలేదు. వినడం వేరు, విశ్వసించడం వేరు. విన్న ప్రతి మాట మన యొక్క జీవితంలో, మన యొక్క మనసులో కార్యరూపం తాల్చాలని లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూర్చున్నటువంటి మాటలు వింటావో అప్పుడే నీ యొక్క తలుపు, హృదయం తెరుచుకుంటుంది. ఆ యొక్క విశ్వాసము ద్వారానే రక్షణ పొందుతావు. విశ్వాసం లేకపోతే రక్షణని నీవు పొందలేవు. మరొక వచనాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటండి? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు. విశ్వాసము లేకుండా కృపచేతనే రక్షింపబడతారంటే కాదు అని గ్రంథం చెప్తుంది. విశ్వాసము ఉంటేనే, ఆ యొక్క విశ్వాసం నీలో క్రియను జరిగిస్తేనే, ఆ యొక్క విశ్వాసము ద్వారా నమ్మకం అనేది కలిగితేనే, ఆ యొక్క విశ్వాసము ద్వారా మారు మనసు అనేటువంటి స్థితి నీకు కలిగితేనే, ఆ యొక్క విశ్వాసము ద్వారా నీ యొక్క మనసుకి, నీ యొక్క శరీరానికి ఒక యుద్ధం జరిగితేనే ఆ యొక్క విశ్వాసము యొక్క క్రియ అక్కడ కనిపిస్తుంది. అప్పుడు నీవు కృపచేత రక్షింపబడతావు. కానీ నువ్వు విశ్వసించకుండా, ఖచ్చితముగా విశ్వసించకుండా నీకు రక్షణ అనేది లేదు. కాబట్టి కృపచేత విశ్వాసాన్ని బట్టి మనం రక్షింపబడతాము. ఇక్కడ కృపచేత విశ్వాసాన్ని బట్టి మనం రక్షింపబడతామనేటువంటి యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి వారారా, కృప అనేది దేవుడు మనకిచ్చేటువంటి వరము. ఏంటండి? వింటున్నారు కదండి అందరూ శ్రద్ధగా? కృప అనేది దేవుడు మనకిచ్చేటువంటి వరము. దేవుడు వరం ఇస్తే మనం తీసుకోవాలా వద్దా? ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే అది క్రియ జరిగిస్తుందా లేదంటే జరిగిస్తుంది. అదే విశ్వాసము అంటే మన యొక్క స్పందన, రియాక్షన్. యాక్షన్కి రియాక్షన్ అన్నమాట. యాక్షన్ అనేది దేవుడి యొక్క వరము, దానికి రియాక్షన్ అనేది మన యొక్క స్పందన. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనకు కృప అనేది అనుగ్రహిస్తాడో అప్పుడే విశ్వాసం ద్వారా మనము రక్షింపబడడానికి అవకాశం అనేది ఉంటుంది. మరొక వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం.
రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. ఇది మూడో విషయం అండి. నిజమైనటువంటి విశ్వాసం యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు వాక్యాన్ని విన్న తర్వాత నువ్వు ప్రభువారిని విశ్వసించావు. విశ్వసించిన తర్వాత మారు మనసు కలుగుతుంది. ఆ యొక్క మారు మనసు కలిగిన తర్వాత నీవు నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసిస్తాడు. ఎక్కడ విశ్వసిస్తాడు? ఈ యొక్క కార్యక్రమం విశ్వసించడం అనేది పైకి కనబడేటువంటిది కాదు. దీనికి ముందు చెప్పబడినటువంటి వాక్యం వినుట అనేది బహిరంగ కనబడేది, అంటే పైకి కనబడేటువంటి విషయం. ఇక్కడ విశ్వాసము అనేది పైకి కనబడని విషయము. మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. వాక్యం వినడం అనేది పైకి కనిపించేది, ఇక్కడ విశ్వసించడం అనేది హృదయంలో జరిగేటువంటి కార్యక్రమము. కానీ దీని తర్వాత ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమం బహిరంగంగా జరుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది. చూడండి, నేను పై వచనం చదువుతాను. 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. ఎక్కడుందంట వాక్యము? వినినటువంటి వాక్యము మన యొక్క నోటిలోను మన యొక్క హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించినటువంటి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు, చూడండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇదండి వాక్యం వినుట వలన విశ్వాసం కలిగింది. ఆ యొక్క విశ్వాసము తరువాత మారు మనసు పొంది నీవు చేయవలసినటువంటి కార్యక్రమమే ఇది. నీవు ఎప్పుడైతే నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసిస్తాడో, రక్షణ కలిగినట్లు నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, అప్పుడే రక్షణ అనేది ఒక వ్యక్తి పొందడం జరుగుతుంది. హృదయములో విశ్వసించాలి అంటే హృదయపూర్వకంగా వాక్యాన్ని వినాలి, నమ్మకం ఉంచాలి. యేసే ప్రభు అని మనం విశ్వసించాలి. ఆ తరువాత మనం బయట ఒప్పుకోలేనిది జరుగుతుంది. మరొక వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకటి నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనపడుతుందని చెప్పాను. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మరొక వచనాన్ని చూద్దాం. ఇందులోనే 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమైనది. మనం నిజమైనటువంటి విశ్వాసి లక్షణము ఏంటి అని మూడో విషయంగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. విశ్వసించాలి. విశ్వసించిన దాని ద్వారా ఒక క్రియ జరగాలి. ఆ క్రియ జరగకుండా ఏమంటున్నాడు? క్రియ అనేది జరగకుండా ఉంటే నీ యొక్క విశ్వాసము మృతమైనది. నీకు విశ్వాసం ఉన్నదని నువ్వు రుజువుపరుచుకోవాలంటే క్రియ జరగాలి. దానికే ఇక్కడ మనకు యాకోబు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ప్రాణము లేని శరీరాన్ని మనం ఏమంటాం? ప్రాణం లేదు శరీరానికి, అది చచ్చిందంటాం, చచ్చిపోయిందంటాం, మృతమైనదంటాం. పేదవాళ్ళైతే పీనుగంటారు, కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఏమంటారు? మృతి పొందాడు అంటారు, బాగా డబ్బున్న వాళ్ళైతే పార్థివ దేహం అంటారు. ఇలా రకరకాల పేర్లతో చెప్తారు. కానీ అది ప్రాణం లేకపోతే అది మృతమైనది. అదేవిధంగా ఇక్కడ మనతో యాకోబు గారు మాట్లాడిన మాట ఏంటంటే,
శరీరము ఎలాగైతే ప్రాణం లేనప్పుడు మృతమైనదై ఉంటుందో అలాగే విశ్వాసము అనేది నీవు చూపించాలంటే క్రియలు చేయాలి. ఆ క్రియలు అనేటివి నువ్వు చేయకపోతే నీ విశ్వాసము కూడా మృతమే. కాబట్టి మనము విశ్వాసము ఉంది అనడానికి మనం రుజువుపరచడానికి ఏంటి చేయాల్సిందంటే మనం ఖచ్చితంగా క్రియలను జరిగించాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. విధేయతతో కూడుకున్నటువంటి క్రియలు మనం జరిగించాలి. నిజమైనటువంటి విశ్వాసము మనం ఏదైనా సరే ఆచరించడంలో కనిపిస్తుంది, అంటే క్రియలు జరిగించడంలో కనిపిస్తుంది, పనిని అక్కడ చూపించడంలో కనిపిస్తుంది. నాకు విశ్వాసం ఉన్నదని మనం మనసులో అనుకుంటే సరిపోదు, దానిని క్రియారూపకంగా బయట చూపించాలి. అప్పుడే నీ విశ్వాసం ఏంటో అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క విశ్వాసము అనేటువంటిది స్థిరమైనదై ఉండాలి. ఎలా ఉండాలండి? విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండాలి. కొద్దిసేపు ఉండి కొద్దిసేపు పోయి కొద్దిసేపు వచ్చి కొద్దిసేపు రాదు అన్నట్టుగా ఎప్పుడూ ఉండకూడదు. క్రియను బట్టి మారడం కానీ, లేదా సమస్యను బట్టి మారడం కానీ, లేదా పరిస్థితిని బట్టి మారడం కానీ, లేదా క్యారెక్టర్ని బట్టి మారడం కానీ అనేది ఎప్పుడు కూడా విశ్వాసం విషయంలో జరగకూడదు. విశ్వాసం అనేది ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలని మనకు గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకే పరిచారకుడునైతేనే. ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తుంటారు ఏంటంటే, పునాది మీద మనం కట్టబడ్డాం. అవును, వాక్యం విన్నాం కాబట్టి ఆ వాక్యమైనటువంటి పునాది మీద కట్టబడ్డాం. ఆ పునాది క్రీస్తే. ఆ పునాది మీద కట్టబడినటువంటి మనము స్థిరంగా ఉండాలి. మనం ఏదైతే విన్నామో ఆకాశం క్రింద ఉన్నటువంటి సమస్త సృష్టికి ప్రకటింపబడినటువంటి సువార్త ఏదైతే ఉందో దాని నుంచి తొలగిపోక విశ్వాసమందు మనం నిలిచి ఉండాలి. ఆ యొక్క విశ్వాసములో నుండి ఎప్పుడు తొలగిపోకూడదు. అలా తొలగిపోతున్నాము అంటే అర్థం ఏంటంటే మనము నిజమైనటువంటి క్రైస్తవులము కాదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, మనం విశ్వాసములో ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలి. దీనికి రుజువు కూడా ఉందండి. మనం అబ్రహాము గారి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే ఆదికాండం 15వ అధ్యాయంలో ఆయన కూర్చున్నటువంటి విషయాలు ఉన్నాయి, మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈయన విశ్వాసులకే తండ్రి. ఎవరికి తండ్రి అండి? విశ్వాసులకే తండ్రి. నేను కొన్ని వచనాలు మీకు గుర్తు చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మరియు సున్నత లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతను గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు, ఎవరికంటండి? సున్నత గలవారికి తండ్రి ఎగుటకు. మరో వచనం చూడండి. ఈ హేతు చేత ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదయ్యను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? తండ్రి అయి ఉన్నాడు. ఇందును గుర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతనని వ్రాయబడి ఉన్నది. ఇదండి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? మనము విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే విశ్వాసముకే తండ్రి అవుతాము. ఇప్పుడు మనకు ఆ పేరు రావాలంటే
ఇప్పుడు మనకు ఆ పేరు పడలేదు, మన విశ్వాస వీరులమైతే చాలు. కానీ అబ్రహాం గారికి దేవుడు ఆ యొక్క బిరుదుని చేశాడు, ఈయన విశ్వాసులకు తండ్రి. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చదివితే ఈ విషయాలన్నీ ఉంటాయండి. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనము విశ్వాసములో స్థిరంగా ఉంటే ఏ రీతిగా కార్యక్రమాలు జరుగుతాయి, ఏ రీతిగా క్రియలు జరుగుతాయి అనేటువంటి విషయంగా మీకు ఒక ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరములో నుండి ఆ బాధ నివారణని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయన వెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములను ముట్టినది ఎవరు అని అడుగగా, ఆయన శిష్యులు జనసమూహము మీద పడుచునుట చూచుచున్నావే, నిన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తన జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పాను. అందుకైనా, కుమారి, ఇదండి మనం అసలు ఆలోచించాల్సింది, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, విశ్వాసములో స్థిరంగా ఉంటే, లేదా విశ్వాసములో బలంగా ఉంటే, విశ్వాసములో నిరీక్షణ కలిగి ఉంటే, విశ్వాసాన్ని నువ్వు నమ్మితే, అంటే నువ్వు ఏదైతే విన్నావో దాన్ని బట్టి నీ యొక్క విశ్వాసము బలంగా ఉంటే, స్థిరంగా ఉంటే ఏం కలుగుతుందంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఇక్కడ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచినట్లుగా, ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావము? 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఎంతో మంది వైద్యుల చేత చూపించుకున్నటువంటి స్త్రీ. ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. ఈ యొక్క స్వస్థత కలిగినటువంటి ఆ స్త్రీని కూర్చున్నటువంటి విషయాలు తెలుసు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, నీవు విశ్వాసంలో స్థిరంగా ఉంటే నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్తలో విశ్వాసంలో స్థిరంగా ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూర్చి, ఈ యొక్క సందర్భంలో శతాధిపతి, మీకు ఐడియా ఉన్నాడండి? మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం 10వ వచనం వరకు చూస్తే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పమ్మంటే పోవను, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్టుగా చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ శతాధిపతి యొక్క దాసుడు కలిగినటువంటి అనారోగ్యము, ప్రభువు వారిని వేడుకోవడం, నా ఇంట్లోకి నువ్వు రావడానికి నేను అర్హుడు కాదని చెప్పడం, అప్పుడు నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడని ఆ యొక్క శతాధిపతి చెప్పడం. ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఇతను క్రీస్తు ప్రభువు అని కూర్చున్నటువంటి విషయాలు ఆల్రెడీ వినడం జరిగింది అనేక మంది ద్వారా. అది ప్రత్యక్షంగా జరుగుండొచ్చు, పరోక్షంగా జరుగుండొచ్చు. ఎలా జరిగినప్పటికీ అతనైతే వినడం జరిగింది. వినిన దానిని బట్టి విశ్వసించడం జరిగింది. దేన్నైతే విశ్వసించాడో దాని యందు నిలకడగా ఉండడం జరిగింది, అంటే స్థిరంగా ఉండడం జరిగింది. అలా స్థిరంగా ఉండడం వలన ఏమవుతుంది? ప్రభువారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏంటంటే, నేను ఇంతవరకు ఇశ్రాయేలీలలో ఎవరికైనా
ఇలాంటి విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదు. కాబట్టి నీవు విశ్వసించిన ప్రకారం అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోని అతని దాసుడు స్వస్థత పొందెను. నా ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనము విశ్వాసములో స్థిరంగా ఉంటే ఇదిగో ఇలాంటి అద్భుత కార్యక్రమాలు జరుగుతాయి అనడానికి వీరు రుజువులు. ఇంకా అనేకం ఉన్నాయి, నేను వాటైతే మీకు తెలియజేయట్లేదు, కానీ కొన్నింటిని తెలియజేస్తుంటున్నాను. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రభువారు మాట్లాడే మాట. మనము ప్రార్థన చేసేటప్పుడు మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వాటన్నింటినీ మనం పొంది ఉన్నామని నమ్మాలి. ఆ నమ్మకమే విశ్వాసము. అలా నమ్మితే అప్పుడు మనకు అవన్నీ అనుగ్రహింపబడతాయి. దేన్నైతే మనం విన్నామో, ఏ వాక్యానైతే విన్నామో, ఏ క్రీస్తు ప్రభువుని గురించి అయితే విన్నామో, ఆయన గురించి మనం విశ్వసించామో, ఆ విశ్వాసం వలన మనకు ఒక నమ్మకం అనేది కలిగిందో, ఆ నమ్మకంలో మనం నిలబడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ నమ్మకంతోనే మనం వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నాం వాటిని మనం పొందుకున్నామని నమ్మి విశ్వసించి దానికి లోబడి ఉంటే అప్పుడు మనకు అవన్నీ ఏం చేస్తాయంట? ఖచ్చితంగా కలుగుతాయి. ఇప్పటి వరకు 3 విషయాలు మనం ఆలోచన చేసామండి. 4వ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. విశ్వాసము ఎలా పెరుగుతుంది అంటే, మనం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే వాక్యం వినుట ద్వారా విశ్వాసం అనేది ఒక మనిషికి కలుగుతుంది. ఒక మనిషి వాక్యము వినకుండా విశ్వాసములో అభివృద్ధి చెందలేడు. అందుకే నేను మీకు మొదట్లో నేను మీతో ఏమన్నానంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉంటేనే మనం విశ్వాసములో పెరుగుతాం. వాక్యాన్ని వింటూ ఉంటేనే మనం రక్షణలో ముందుకు వెళ్తాం. వాక్యాన్ని వింటూ ఉంటేనే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోగలుగుతాం. వాక్యాన్ని వింటూ ఉంటేనే మనము ప్రభు యొక్క శిక్షలో నుంచి, బోధలో నుంచి తప్పిపోకుండా ఉండగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని వినాలి. వింటే విశ్వాసం అనేది కలుగుతుంది. మరొక వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతాను, చూడండి. 2 నుంచి చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహదానందమని ఎంచుకునిడి. ఏమంటున్నాడు? మీరు శోధనలో పడినప్పుడు అది ఆనందమని ఎంచుకోవాలి. మీకు శోధన కలిగినప్పుడు ఆ శోధనలో మీరు నిలబడితేనే మీ యొక్క విశ్వాసము ఎక్కువగా బలపరచబడుతుంది. మీ యొక్క విశ్వాసము ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క విశ్వాసము ఎక్కువగా పెరుగుతుంది. అలా మీరు ఒక సమస్య మీకు వచ్చినప్పుడు అందులో నిలబడలేదనుకోండి, ఖచ్చితంగా విశ్వాసం పెరగదు. మనము విశ్వాస వీరులు అవ్వడానికి అవకాశం ఉండదు. మరొక వాక్యాన్ని నేను మీకు చదువుతాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. వెంటనే చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. అపనమ్మకము అనేది మనకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అపనమ్మకం ఉంటే విశ్వాసములో మనము అభివృద్ధి చెందలేము. అపనమ్మకం అనేది ఉంటే మన యొక్క విశ్వాసాన్ని మనము కొనసాగించుకోలేము. కాబట్టి నమ్మకముతో మనము ముందడుగు ఎల్లవేళలా వేస్తూనే ఉండాలి. మరొక విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఆలోచన చేస్తే 10:17లో వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే మన యొక్క జీవితంలో
మనము భక్తిపరులుగా కాకముందు ఏ రీతికి అయితే లోకంలో ఉన్నామో ఆ యొక్క విషయాలన్నింటినీ మనం ఏం చేయాలంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత ఎల్లవేళ వాటిని గుర్తు చేసుకోకూడదు. మనం అక్కడి నుంచి వచ్చాం, పాత స్థితి విడిచిపెట్టి కొత్త స్థితిలోనికి వచ్చాం, పాత ఆలోచన నుంచి కొత్త ఆలోచనలోనికి వచ్చాం. కాబట్టి మనం నూతన సృష్టి అని మనం క్రొత్త విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. కానీ జరిగిపోయినటువంటి పాత విషయాల గురించి ఎల్లవేళ మనం ఆలోచన చేయకూడదు, ఎల్లప్పుడూ వాటిని తలుచుకొని బాధపడకూడదు. కాబట్టి పాత విషయాల్ని మరిచిపోయి కొత్త విషయాల మీద మనం దృష్టి పెడితే మన యొక్క విశ్వాసము ఎక్కువగా అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా ప్రియమైనటువంటి నా సహోదరి, మరొక వచనం నేను చదివి నేను ఈ యొక్క పాఠాన్ని నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇందాక చదివిందే మీకు ఇది మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? ఖచ్చితంగా రక్షించలేదండి. ఇక్కడ ఇదే యాకోబు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్రియలు లేనప్పుడు ఎవ్వరు కూడా నేను విశ్వాసిని, నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకోకూడదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము అతనిని రక్షింపలేదు. నీకు కలిగినటువంటి విశ్వాసము ద్వారా క్రియలు జరిగించాలి. ఆ యొక్క విశ్వాసం బయలుపరచడానికి క్రియలు జరిగించాలి, ఒప్పుకోవాలి, రక్షణ పొందుకోవాలి, దేవుని కుమారుడు అవ్వాలి, ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అడుగు ముందుకు వేయాలి, పరిశుద్ధుడిగా బ్రతకాలి, నిష్కలంకుడిగా ఆయన ఎదుట ఉండాలి. ఈ రీతిగా నీవు క్రియలను జరిగించాలి. అందుకే 26వ వచనం అంటున్నాడు, మనం ఇంతకుముందు గుర్తు చేసుకున్నట్లుగా ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమైనది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా సహోదరి, మనము ఎల్లప్పుడూ క్రియలను జరిగించేవారుగా ఉండాలి. రక్షణ విషయంలో మనం ఎదుగుతూ ముందుకి పోవాలి. విశ్వాసం అనేది రక్షణకి ప్రధానమైనటువంటి మార్గం. ఈ యొక్క విశ్వాసము దేవుని సంతోషపరుస్తుంది, మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఆచరణలో పెట్టుకుంటే ఇతరులకి కనిపిస్తుంది. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. క్రియలు అనేటివి జరిగిస్తే దాని ద్వారా మన యొక్క విశ్వాసం అభివృద్ధిలోనికి వస్తుంది. ఆ యొక్క క్రియలు అనేక మందికి కనిపిస్తాయి. విశ్వాసం లేకపోతే రక్షణ లేదండి. నిజమైనటువంటి విశ్వాసం ఉంటే ఒక వ్యక్తి గొప్పగా ఎదుగుతాడు. అతని యొక్క పాత జీవితం పూర్తిగా మారిపోతుంది. దేవుని యొక్క మహిమను మనం చూడొచ్చు. అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి. అన్నింటికంటే మించి ఎక్కువగా మనము దేవుని కుమారులం అవుతాం, దేవుని కుమార్తెలు అవుతాం రక్షణ కార్యక్రమం ద్వారా, అంటే బాప్తిస్మం కార్యక్రమం ద్వారా. నా ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, మనం వాక్యం విన్న తర్వాత మనం ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇదే మనం విశ్వాసం ఎదగడానికి ముఖ్యమైనటువంటి కారణము. ఈ దినము మన విశ్వాసాన్ని గురించి ఆలోచన చేసాం. అందులో మొదటగా విశ్వాసం అంటే ఏంటో చూసుకున్నాం. రెండవదిగా రక్షణ విషయంలో విశ్వాసం యొక్క పాత్ర ఏంటో చూసుకున్నాం. మూడవదిగా నిజమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా ఎదుగుతామనేటువంటి విషయాన్ని చూసుకున్నాం. నాలుగవదిగా ఆ యొక్క విశ్వాసము ఏ రీతిగా పెరుగుతుంది, ఏ రీతిగా పెంపొందించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఇది విశ్వాసం కూర్చున్నటువంటి పూర్తి పాఠము. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారమున రక్షణలో మూడవదిగా వినుట వలన విశ్వాసం కలిగితే ఆ యొక్క విశ్వాసం ఒక వ్యక్తికి మారు మనస్సును కలిగిస్తుంది. ఆ యొక్క మారు మనస్సు అనేటువంటి విషయానికి వచ్చి రేపటి వారాన దేవుని యొక్క మహాకృపను బట్టి మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు.